అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఎంతో వైభవంగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తమలపాకు హారతిని ఏ విధంగా ఇవ్వాలి, ముగ్గురమ్మలకు ఎంతో ఇష్టమైన ఈ తమలపాకు హారతి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఫలితాలు ఏమిటి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ పూజా విధానం అండి. ఒక చిన్న హారతితో మన ఇంట్లో తిష్ట వేసుకుని అమ్మవారు కూర్చుంటారు. ఈ ఒక్క హారతి ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తీరిపోతాయి. చాలా మంచి జరుగుతుంది. చాలా పాజిటివ్గా కూడా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా గొడవలు అవేమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా చిన్న పూజ అండి. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అమ్మవారికి రకరకాల హారతులు ఇస్తూ ఉంటాం కదా. అదే ముత్యాల హారతి, నక్షత్ర హారతి, ఇలా ఎన్నో రకరకాల హారతులు ఇస్తాం కదా. ఇవాళ నేను చెప్పేది ఏమిటంటే తమలపాకులతో హారతి. తమలపాకులతో ఈ రకంగా హారతి ఇస్తే కనుక జ్యోతి వెలుగులోనే అమ్మవారు ఉన్నట్లుగా భావించి మన ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ తీరిపోతాయి. అఖండ సౌభాగ్యం కూడా కలుగుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. ఎందుకు తమలపాకుతోనే హారతి ఇస్తామంటే తమలపాకు పూజల్లో వాడే ఒక మంగళకరమైన వస్తువు. అందులోనూ తమలపాకులో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి అమ్మవార్లు ఈ తమలపాకుల్లో కొలువై ఉంటారు. తమలపాకు కాడల్లో పార్వతీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చివరలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. తమలపాకుకు అంతటి విశిష్టత ఉంది. అందుకే పూజల్లో ప్రత్యేకించి తమలపాకును వాడతారు. ఎంతో పవిత్రమైన ఆకు తమలపాకు. అందుకని తమలపాకుతో దీపారాధన చేయడం, హారతి ఇవ్వడం లాంటివి చేస్తే ఎంతో మంచిది. అంతేకాకుండా ముగ్గురు అమ్మల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ తమలపాకు దీపం పెట్టడం కోసం లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని, పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి. తర్వాత దీపారాధనకు కుందులు, నూనె, ఒత్తులు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతి పూజను చేస్తాం కదా. ఇక్కడ కూడా గణపతి పూజను చేసుకోవాలి. మీకు గణపతి పూజ షోడశోపచారాలతో చేయాలి అనిపిస్తే షోడశోపచారాలతో చేసుకోవచ్చు. లేదు అంటే కనుక పంచోపచారాలతో కూడా గణపతిని ఆరాధించవచ్చు. గణపతిని ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు, పసుపు కుంకుమలు సమర్పించి ధూపం, దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ 2 అరటిపళ్ళు కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ పూర్తవుతుంది. గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. లక్ష్మీ అమ్మవారివి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పువ్వులతో, పసుపు, కుంకుమ, అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత ధూపం, దీపం చూపించి తర్వాత తమలపాకు హారతిని ఇవ్వాలి. అయితే తమలపాకు హారతిని ఎలా ఇవ్వాలి, ఎన్ని ఒత్తులు ఉండాలి, ఎన్ని తమలపాకులు ఉండాలి, ఎన్ని పువ్వులు ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం. తమలపాకులు 27 తమలపాకులు ఉండాలి. ఎందుకు 27 అంటే మనకు 27 నక్షత్రాలు ఉంటాయి కదా. మామూలుగా 27 అనేది 9 సంఖ్యకు అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి 27 తమలపాకులు తీసుకోవాలి. అలాగే 27 ఒత్తులు కూడా తీసుకుని ఈ 27 ఒత్తులు కూడా పువ్వు ఒత్తులైనా పర్వాలేదు, లేదా కాడ ఒత్తులైనా సరే పర్వాలేదు. కానీ ఈ హారతికి పువ్వు ఒత్తులు తీసుకోవడం చాలా మంచిది. పువ్వు ఒత్తులను పువ్వులా చేసి మధ్యలో పెట్టి వెలిగించడం వల్ల జ్యోతి నిలబడి బాగా వెలుగుతుంది. కాబట్టి పువ్వు ఒత్తులు తీసుకోవడం మంచిది.
27 తమలపాకులు, 27 ఒత్తులు, 5 కానీ 9 కానీ పువ్వులను, ముఖ్యంగా ఆవు నెయ్యిని ఇవి సిద్ధం చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. మనం చేసేది చాలా సింపుల్ రెమెడీ అండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. శుభ్రంగా ఆకుల్ని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత శుభ్రమైన ఆకులను తీసుకోవాలి. వాడిపోయిన ఆకులు, చిరిగిపోయిన ఆకులు, చిల్లులు ఉన్న ఆకులు తీసుకోకూడదు. ఈ తమలపాకు హారతి మనం నుంచుని ఇవ్వచ్చు, లేదంటే కనుక మోకాళ్ళ మీద నుంచునైనా సరే ఇవ్వచ్చు. ఒక ప్లేట్ తీసుకుని దానిలో 27 తమలపాకులను అరేంజ్ చేసుకోవాలి. ప్లేటు స్టీల్ ప్లేట్లు అలాంటివి తీసుకోకూడదు. రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత ఒక మట్టి ప్రమిదను కానీ, ఇత్తడి ప్లేట్ను కానీ తీసుకుని దానిలో 27 పువ్వు ఒత్తులు తీసుకుని ఈ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ వేసుకుని ఈ 27 ఒత్తులు ప్రమిదలో వేసుకోవాలి. ఈ ఒక్క చిన్న రెమెడీ వల్ల జ్యోతి రూపంలోనే అమ్మవారు దర్శనమిస్తోందా, మన అభీష్టాలను అమ్మవారు నెరవేరుస్తుందా, మనకున్న సమస్యలు దుర్గుణాలను తీరుస్తుందని ఒక నమ్మకంతోనే ఈ హారతిని ఇవ్వాలి. ఈ 27 ఒత్తులు పెట్టిన ప్రమిదలో దీనిలో కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ, పచ్చకర్పూరం కానీ వేసుకుంటే మంచిది. అవేమీ లేకపోయినా సరే మామూలుగా అయినా సరే హారతి ఇవ్వచ్చు. ఆ తర్వాత 5 కానీ 9 కానీ ఎరుపు రంగు పువ్వులు కానీ, పసుపు రంగు పువ్వులు కానీ, లేదా మీకు ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వులను 5 కానీ 9 కానీ పువ్వులను సిద్ధం చేసుకోవాలి. మనం ప్రతి శుక్రవారం ఎలా మామూలుగా దీపారాధన చేసుకుంటామో అలా దీపారాధన చేసుకున్న తర్వాత ఈ తమలపాకు హారతిని ఏకహారతితో కానీ, అగరబత్తితో కానీ వెలిగించుకుని అమ్మవారి ఎదురుగా నుంచుని అమ్మవారికి ఇవ్వాలి. మనకు ఏవైనా పాటలు వస్తే అవన్నీ కూడా పాడుకోవచ్చు. లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అని అనుకుంటూ కానీ, తలచుకుంటూ కానీ ఆ జ్యోతి ఎంతవరకు వెలుగుతుందో అంతసేపు కూడా జ్యోతిలోనే అమ్మవారు ఉన్నారని భావించి ఈ హారతిని అమ్మవారి ఎదురుగా పట్టుకుని నుంచోవాలి. లేదు అంటే కనుక మోకాళ్ల మీదైనా సరే నుంచుని ఇవ్వచ్చు. కొంచెం జాగ్రత్తగా ప్లేట్ పట్టుకోవాలి. ఎందుకంటే 27 ఒత్తులు కాబట్టి పెద్దగా జ్యోతి అనేది వస్తుంది. ఆ జ్యోతి కొండెక్కేంత వరకు కూడా, పూర్తిగా ఘనం అయ్యేంత వరకు కూడా నుంచునే ఉండాలి. కొండెక్కిన తర్వాత మాత్రమే కూర్చోవాలి. ఇత్తడి రాగి ప్లేట్ అయితే కనుక వేడి సెగకు ప్లేట్ కూడా వేడెక్కుతుంది. కొంచెం జాగ్రత్త. ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత రోజు, అంటే ఈ మార్గశిర మాసం గురువారం రోజు అయినా, లేదంటే మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం రోజుల్లో అయినా, లేదా మీకు ఏ శుక్రవారం రోజైనా సరే ఈ తమలపాకు హారతిని ఇవ్వచ్చు. నెక్స్ట్ డే పచ్చని చెట్టు మొదట్లో కానీ, పారే నీటిలో కానీ, ఎవరూ తొక్కని ప్రదేశంలో ఈ తమలపాకులను, ఈ పువ్వులను, పూజకు వాడిన వస్తువులను వేయచ్చు. ఈ తమలపాకు హారతి వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం ఎన్ని శుక్రవారాలు అంటే అన్ని శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజున కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ఇలా తమలపాకు హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యంగా పాలు, పండ్లు, పరమాన్నం, ఇలా మీకు ఏది నైవేద్యం పెట్టాలి అనిపిస్తే, మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత కర్పూర హారతిని కూడా సమర్పించాలి. తెలిసింది కదండి. ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం రోజునైనా లేదా శుక్రవారం రోజునైనా సరే తప్పకుండా ఈ తమలపాకు హారతిని అమ్మవారికి సమర్పించండి. అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. Thank you for watching.